ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అన్నారం ముంపు గ్రామ రైతులు హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. అన్నారం బ్యారేజీ వల్ల పంట పొలాలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు అన్నదాతలు. బీరెల్లి, ముతారావుపల్లి, సుందరశాల, నర్సక్కపేట్, దుగ్నేపల్లి, వెంకంపేటకు చెందిన దాదాపు 100 మంది రైతులు మంత్రిని కలిశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ అధికారులకు తెలియజేసి కరకట్ట కట్టడానికి 200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు రైతులు. ఇంతకుముందు ఏమైంది సరే, ముందు గవర్నమెంట్ అయితే జూన్ కన్నా ముందే కొట్టు స్టార్ట్ చేసేది, వర్షాలు పడ్డదంటే ఉండి ఆపి 11 టీఎంసీల నీరు 1 అవర్ లో వదిలిపెడుతున్నారు సార్. దాంతో ఒకటే చెప్తే ఇప్పటి నుంచి మేము ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాము. అది గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయము. ఇది 10 టీఎంసీలు 11 టీఎంసీలు నిలబెట్టి వదిలి ఇప్పుడు 3-4 టీఎంసీల కంటే ఎక్కువ ఎప్పుడు నిలుపుదల ఉండదు. ఇంటికి డెసిషన్ బికాస్ బేస్డ్ ఆన్ టెక్నికల్ రిపోర్ట్ డిసైడ్ నాట్ టు స్టోర్ మోర్ వాటర్. పూర్తిగా ఇంతకుముందు 30 లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత ఉన్నాయి అక్కడ? And only after the barrage was built, ये बैकवाटर आके ये प्रॉब्लम అట్లా ఒట్టిగా వదిలేయము. దానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూస్తాము. అయితే మీరు అడిగేది గోదావరి నదికి ఆ బ్యారేజ్ దగ్గర కరకట్టలు కట్టాలన్నా ఎంత అవుతుంది? కరకట్ట కూడా 2 కిలోమీటర్ల వరకు సర్వే చేసిండు ఫస్ట్ కడతా. ఇప్పుడు వివేక్ గారు అంటూ 200 కోట్లని 200 కోట్లు అయితే నేను మంజూరు ఇస్తా. ఓకే, 200 కోట్లు నేనే ఇస్తా.